నమ్మితి నీ పాదంబులను పండయ్య నమ్మితి నీ పాదంబులను బాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభు నీ క్షమా సిల్లెను సిలువలో పాపక్షమా. నమ్మిన వారిని అందువలన దావీదు గారు ఏం చేస్తారో తెలుసా? దేవుణ్ణి నమ్మాడు, ఆయన నీతిమంతుడిగా పరిగణింపబడ్డాడు. ఇకపోతే మూడోది యోహాను సువార్త. బైబిల్ చూడండి, యోహాను సువార్త ప్రియులరా 5వ అధ్యాయం 28-29 వచ్చినారు. యోహాను సువార్త 5వ అధ్యాయము 28-29 ఈ విధంగా రాయబడు. ఏంటా మాటలు? ఆశ్చర్యపడకండి, వస్తుంది. ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును వచ్చెదరు. దావీదు గారు ఎవరో తెలుసండి? అనేకులకు మేలు చేసిన వ్యక్తి. ఎందుకో తెలుసా? మేలును చేసే దేవుణ్ణి ఆయన కలిగి ఉన్నాడు. ఏమండి, యేసు ప్రభుని కలిగి ఉన్న మనం ఏం చేస్తాం? కీడు చేస్తామా, మేలు చేస్తామా? చెప్పండి. ఆయన చేసిన గొప్ప మేలేంటో తెలుసా? అనేకులకు అద్భుతమైన శుభవార్తను అందించాడండి. అనేకులకు ఆహారం పెట్టాడు. అయ్యగారు చెప్పారు, అనాథ పిల్లలకి ఏం చేశాడంటే ఆయన హక్కును చేర్చుకుని ఆహారం పెట్టాడు. ఈ రోజున ఎలా తయారైపోయారంటే జనాలు, మా ఇంటికి వస్తారు మీరేమి తెస్తారు, మీ ఇంటికి వస్తాము మాకేమి ఇస్తారు. రెండయ్యే ఏంటమ్మా? మళ్ళీ పాడండి. మా ఇంటికి వస్తున్నారా మీరేమి తెస్తున్నారు, మీ ఇంటికి వస్తాము మాకేమి. ఈ క్రిస్మస్ సందర్భంగా దుప్పడెత్తావా, చీరెత్తావా? ఏంటండి? ఏంటమ్మా? క్రిస్మస్ గిఫ్ట్ ఇస్తావా? క్రిస్మస్ తాత టోపీ ఇచ్చేస్తావా? నువ్వు వేసుకున్న కోటి ఇచ్చేస్తావా? ఎప్పుడు కూడా తీసుకోవడమే తప్ప ఇచ్చే గుణం చాలా మందికి లేదు. అర్థమైందండి? దేవుడు ఏమన్నాడో తెలుసా? దేవుడు అన్న మాట చెప్తాను, అమ్మ వినరా. లూకా సువార్త 6:38 అంటాడు, ఇయ్యుడు మీకు ఇవ్వబడను, ఇయ్యండి మీకు ఇస్తాను అన్నాడు దేవుడు. చెప్తున్నారంటే చెప్పడమ్మా. నాకు శ్రీకాకుళంలో ఇంచుమించు సగం మంది డాక్టర్లు తెలుసు, ఫ్రెండ్స్. ఈ బ్లడ్ టెస్ట్కి ఎంత అవుతుంది, ఈ స్కానింగ్ చేయి, ఆ స్కానింగ్ బాల్ సిటీ స్కానింగ్ చేయి, అన్ని రాసేస్తారా? టెస్ట్లకి ఎంత అవుతుంది? 20,000. 20,000నా? 50,000 పట్టుకున్నాను. అక్కడ ఎంత సంతోషంగా ఇస్తారో. కానీ దేవుడికి ఇచ్చి కదా చెప్పడమ్మా, దేవుడికి ఇచ్చి కదా ఏం చేస్తారా? ప్యానం ఒకటి. రెండోది, దేవుడికి ఎలాంటి ఇస్తారంటే ఎండిపోయిన కాగితాలు. ఎండిపోయిన కాగితాలు ఏంటి చెప్పండి? 10 రూపాయలు ఎండిపోయిందే, 20 రూపాయలు చూసుకోండి మీ జోలు వచ్చి ఎండిపోయిందే. 50 రూపాయలు అది ఎండిపోయిందే. 100 అది ఎండిపోయిందే. 200 శుభ్రంగా ఎండిపోయి ఉంటుంది. అది 500. అబ్బా పచ్చగొంటారు. మీరే చదువుతారు 23వ కీర్తన, యెహోవా నా కాపరి కలగదు, నన్ను పచ్చగా చేసి నీకు ఎండిపోయిన నోట్లు ఇస్తాను. ఏంటంటే పచ్చగొండాలంటే ఏం చేయాలయ్యా? అదే దావీదు గారికి ఆ మనసు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? దేవుడు మనసు. దేవుడు అన్నాడు, క్రీస్తు యేసులో కలిగిన మనసు మీరు కలిగి ఉండండి. అందుకని ఆయన ప్రియులారా, ఎవరికన్నా పెంచట్లో కానీ ఎవరికన్నా ఇచ్చట్లో కానీ తగ్గేదే లేదయ్యా. ఏంటంటే ఈ మాట మందే. ఆడెవడో పట్టుకెళ్ళి సినిమాలు పెట్టుకుని ఆడిట్ అయిపోయాడు. యెహోషాపాతుతో ఏమన్నాడు? నేను బాహుబలి అని ఉందా లేదు అక్కడ? చెప్పడమ్మా, సినిమా కాదు ఇది.
అసలాన సినిమా అంతా బైబిల్లో ఉంది. ఆడిట్ అయిపోతున్నాడు, మనమేమో తగ్గేది లేదంటే నవ్వుతున్నారు. ఆవిడెవరో చూడండి ఇలాగంటుంది, గడ్డం లేకపోయినా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా చెప్పండి అందరూ. అయ్యా బ్రదర్స్ హల్లెలూయా చెప్పండి, రెండు చేతులు ఎత్తండి. హల్లెలూయా హల్లెలూయా. దావీదు గారి ప్రియులారా చూడండి, ఆయన మేలు చేసే మనస్సు కలిగి ఉన్నాడు. మేలు చేసిన వారు ఎక్కడికి వెళ్తారంట? జీవ పునరుత్థానం అంటే. మరి కీడు చేసిన వాళ్ళు చూసారా? ఏ ఒక్కరు కూడా తీర్పులోనికి వెళ్ళకూడదు, తీర్పులోనికి వెళ్ళకూడదయ్యా. అయితే తీర్పు తీర్చబడను. ఆ తీర్పులో ప్రియులారా మీరు అపరాధులుగా ఎంచబడితే నిత్య నరకానికి పోవలసిందే. అందువలన మళ్ళీ చెప్తున్నాను, బైబిల్లో మాట ఉందండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చదవయ్యా. 4:17 చదువు, నా మాటలు ముగిస్తాను. 4:17 యాకోబు 4:17 అండి. కాబట్టి మేలైనది చెయ్యనెరిగియో అలాగ చెయ్యని వానికి, అది గుర్తుపెట్టుకోండి మీరు, మేలు చేయవలసిన బాధ్యత నీ మీద ఉన్నప్పుడు అది చెయ్యకపోతే ఏం జరుగుతుంది ఇక్కడ రాశాడు. దావీదు గారు మేలు చేసే గొప్ప మనస్సు కలిగిన వాడు. ఒకటి ప్రియులరా గొప్ప భక్తుడు, రెండోది విశ్వాస వీరుడు దావీదు గారు, మూడోది మేలు చేసే గొప్ప మనస్సు కలిగిన వాడు, నాలుగోది ప్రార్థనా యోధుడు. ఎవరండి చెప్పడమ్మా? ఏమండి దెయ్యాలు ఎవరికి జరుగుతాయి? నేను గొప్ప పాట పాడేస్తాను, నా పాటకి ఎగిరిపోతుంది దెయ్యమంటే వెళ్ళిపోద్దండి. గొప్ప ప్రసంగం చేసేస్తాను దెయ్యం వెళ్ళిపోద్దండి, వెళ్ళిపోద్దండి. చెప్పడమ్మా? ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు త్వరగా వచ్చింది అన్నాడు. ఏంటంటే ఇంకా ముఖమైనా కడగలేదు. సరే త్వరగా రమ్మన్నాడు. దేనికి రా అంటే దెయ్యం పట్టణంలో కాబట్టి వచ్చిందండి అన్నాడు. సరే అనేసి నేనేం చేశానంటే కొంచెంసేపు ప్రార్థనలో గడిపి వస్తానని ప్రార్థనలో గడిపి వెళ్ళాను. ఈలోపు ఆ దెయ్యం ఏం చేస్తుందంటే ఆయన చెచ్చు చుట్టూ తిప్పుతుంది. ఈ దెయ్యం వెళ్ళగొడతలేదు, ఈయన పరిగెడుతున్నాడు, అది వెళ్ళగొడుతుంది. చెచ్చు చుట్టూ తిరుగుతాడయ్యా. ఈ లోపల నేను వెళ్ళినప్పుడు ఇదే ఎలా తిరుగుతున్నారు అనుకుని నేను అప్పుడు వెంటనే పట్టుకున్నాను. యేసు నామములో గద్దించగానే దెయ్యం బయటికి పోయింది. దెయ్యాలు ఎవరికి జరుగుతాయో తెలుసా? ప్రార్థన వీరులకు మాత్రమే. ఈ గ్రామంలో ఎన్ని దురాత్మల మనుషుల్లో ఉండేయో తెలుసా? తాగుడు అనేది దురాత్మ ఒకటి, మీరు లెక్కెట్టుకోండి, లేకపోతే కోపం చెప్పకుండా మనకి. తర్వాత ఏంటది? పోనీ పోనీ అలా కాల్చుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే ఇది కాల్చి పొగ లోనకు పీల్చుకుంటాడు. పోనీ పొగ పీల్చుకున్నా పర్లేదు, మళ్ళీ బయటకు ఎలా వదులుతాడు? ముక్కంటూ వదులుతాడు. అమ్మ ఇదేమన్నా బ్యాటరీ కొట్టమరా? ఇదేమన్నా బ్యాటరీ కొట్టమా? పోనీ బ్యాటరీ కొట్టమైతే పైకి ఉంటుందా కిందకు ఉంటుందా? మరి ముక్కు పైకి ఉందా కిందకుందా? మరి పొగ ఎందుకు మింగిస్తారు మన వాళ్ళు? ఈ పొగ మింగి ఈ ముక్కులో 2 వైర్లు ఎడతారు. తర్వాత మీ ఇష్టం, వైర్లు ఎట్టించుకోవాలంటే పొగ మింగండి. ఆ ఆకు ఈ ఆకు అడ్డమైన గడ్డి అంతా నోట్లో వేసుకుని నమిలితే ఆ భార్య దగ్గర రానెత్తదయ్యా. దరిద్రులు చండాలం అంతా వేస్తారు ఆ నోట్లో. ఈ రోజు నుంచి అయినా మానుకోండి అయ్యా. ఇక్కడ ఏం చెప్తుందో చూడండి మాట. ఏంటమ్మా మాట? ఏంటండి? మేలైనది అలాగ చెయ్యని వారికి. కానీ ఇక్కడ దావీదు గారు 4వది ప్రార్థనా యోధుడు. చెప్పడమ్మా? దెయ్యాలు దేనికి జరుగుతాయండి? చెప్పడమ్మా? అమ్మా చెప్తున్నాను, చిన్నలైనా పెద్దలైనా వృద్ధులైనా యవనస్తులైనా సేవకులైనా సేవకురాలైనా ప్రతి ఒక్కరూ కూడా దేవుని దగ్గర వంగాలే. అలే చెప్పరా? నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడి దగ్గర ఎవరైతే వంగుతారో వారికి అన్నీ కూడా లొంగుతాయి అయ్యా. మీకు అన్ని లొంగాలంటే ఏం చేయాలా? అన్ని లొంగాలంటే ఏం చేయాలా? దేవుడి దగ్గర వంగాలే. ఈ రోజున ప్రియులారా కొయ్యరాడు కొయ్యల్లాగా తయారైపోతున్నారు. ప్రార్థనకు మోకరించడం లేదు. ప్రియులారా నాడు భక్తులు ఏమన్నారంటే ప్రార్థించే మోకాళ్ళు నల్లగా, మొఖాలు మరి ఇప్పుడు మోకాళ్ళేమో తెల్లగా, ముఖాలు నల్ల కరిముద్దులు తయారవుతాయి. ఆడున్నాడు కదా కర్రుడు,
ఆ లోన ఉండిపోతున్నాడు, ప్రార్థన చేయనిస్తలేదు. ప్రార్థన లేదా ఇప్పుడు? ప్రార్థన ఒప్పుకోరు. చేతిలో ఎవరో కావిడి పాపం ఎక్కువసేపు ప్రేరేపణలు వచ్చి ప్రార్థన చేస్తే ముగించా బోధులు టైం అయిపోతుంటానే పెద్ద భద్రుల్లాగా ఇంటికాడ చేసుకోవచ్చు కదా. అబ్బా ఈలోపు ఆవిడ ఇంకా ఆమె నందో పక్క నుండి ఏంటి దైత్రం. దావీదు గారి ప్రార్థన యోధుడండి. ఆయన ప్రార్థించటం వలన గ్రామాన్ని గెలిచాడు. ఏ గ్రామమైనా సరే దేవుడు కొరకు సంపాదించాలంటే దేవుడి దగ్గర మోకరించి కన్నీరు విడిచి దేవుడి సన్నిధిలో మొరపెట్టండి అయ్యా. ప్రార్థన ఏదైనా చేయగలదు. అర్థమైందండి? ప్రార్థన వలనే ప్రయాణము, ప్రార్థనే ప్రార్థనము, ప్రార్థన వలనే ప్రయాణము, ప్రార్థనే ప్రార్థనే ప్రార్థన ప్రార్థన వలనే ప్రార్థనే ప్రార్థనే ప్రార్థన లేనిది. హల్లెలూయా. వెనకాల ఉన్నవారు అందరూ చేతుల పైకి ఎత్తండి. అమ్మ ముందున్న పిల్లలు చేతుల పైకి ఎత్తండి. ఏం చెయ్యాలయ్యా చెప్పండి? ఏం చెయ్యాలా? యోహాను 14:14 దేవుడు అన్నాడు, నా నామమున మీరు నన్ను ఏదడిగినా ఏమన్నాడండి? చేస్తాను అన్నాడు. ఎవరైనా ప్రపంచంలో ఈ మాట చెప్పగలరా? నా దేవుడు ఎవరో తెలుసా? చేస్తానని మాట ఇస్తే చేసి తీరుతాడండి. మీరే ఇప్పుడు బ్రదర్ పాడుతున్నాడు, పిల్లలు పాడారు. ఎవరైనా దాకా మీ పిల్లలే కదా పాడారు. ఏదైనా చెయ్యగలవు. తర్వాత కథ మొత్తం ఎలా మారుతుంది అనుకుంటున్నారు? ప్రార్థన. చెప్పండియా. ప్రార్థన నీ పరిస్థితులు మారుస్తుంది. ప్రార్థన నీ రోగాన్ని తొలగించగలదు. ప్రార్థన నీకున్న అప్పులన్నీ పంచలు చేయగలదు. అర్థమైందా? ప్రార్థన అపవాది చెరలో, అపవాది ఉరిలో, అపవాది బంధకాల్లో ఉన్నవారిని విడిపించి తీసుకుని రాగలదు. ప్రియులారా, పౌలు శీలలు ఏం చేశారయ్యా? అపొస్తలుల కార్యములు 16:25 అంటాడు, అయితే మధ్యరాత్రి వేళ వారు ఏం చేశారంట? దేవుని స్తుతించుచు ప్రార్థన చేశారంట. మధ్యరాత్రి మీరేం చేస్తారమ్మా? ఒక ఆవిడైతే నేను ఒక ఆవిడని అడిగాను, అమ్మా ప్రార్థన ఎక్కడ చేసుకుంటామంటే మంచం మీదేనండి అయ్యగారు. ఎక్కడంట? మంచం దిగదు. స్తోత్రం నాయన, ఆమేన్. నీకు తెలుసు కదయ్యా నా బలహీనతలో. ఇదేం ప్రార్థన అమ్మా? దయచేసి మళ్ళీ చెప్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 12:12 ప్రార్థన యందు ఏం కలిగి ఉండాలా? ప్రార్థన యందు ఏముండాలయ్యా? దావీదు గారు ఎలా ప్రార్థన చేశాడో తెలుసా? పట్టుదలతో కూడిన ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ఎంతమందిని మార్చగలిగిందో చూడండి. ఎంతమందికి బాప్తిస్మం ఇవ్వగలిగాడో, ఎన్ని కుటుంబాలు కట్టగలిగాడో. ప్రియులారా, అపవాది చెర నుంచి రక్షించగలిగాడు. మనం కూడా అలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉందాం. దేవుడు అన్నాడు, అడుగుడి మీకు. మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు. చెప్పడయ్యా, అడుగుడి మీకు. కీర్తన 145:18 తనకు మొరపెట్టు వారికి, తనకు నిజముగా మొరపెట్టే వారికి, దొంగ ప్రార్థనలు చేసే వాళ్ళకి కాదు. ఎలాంటి ప్రార్థన? మొరపెట్టు వారికి. యెహోవా ఎలా ఉన్నాడంట? నా దేవుడు దూరంగా ఉండేవాడు కాదండి. అయ్యా ఈ రాత్రి నా దగ్గరికి రా ప్రభు అంటే వచ్చేసే దేవుడు అండి. మాట్లాడయ్యా, మాట్లాడతాడా? 70 మంది పిల్లలు లేని వారు నా దగ్గరికి వచ్చారు. 70 జతలు అంటే 70 × 70, 70 + 70 ఎంతమంది అండి? 140 మంది. 70 జతలు వచ్చారు. ఒకరికి 5, ఒకరికి 10, 15, 25 సంవత్సరాలు అయినా పిల్లలు లేరు. ప్రభా వీళ్ళందరికీ పిల్లలు పుట్టినగా కన్నాను. అందరికీ పిల్లలు పుట్టేశారు. అదేంటి చెప్పరండి.
హల్లెలూయా. మొండి చెయ్యి మాసలాగా చేతులు పైకి ఎత్తండి. నేను ఒక్కసారి చెప్పాను, బ్యాటరీ తగ్గకూడదు. హల్లెలూయా చెప్పండి. చివరగా మరణం తర్వాత నీ అంతిమ గమ్యం ఏంటి? ప్రియులారా, ఒక ఆయన చనిపోయాడు. అతడు పాతాళంలో వేదన పడుతూ ఉన్నాడు. మరొకడు చనిపోయాడు అబ్రహాము రొమ్మున. లూకా సువార్త 16వ అధ్యాయము చదవయ్యా. 16వ అధ్యాయం 22వ వచనం చూడు. 22 అనుకుంటున్నాను. అది ఆ దరిద్రుడు చనిపోయి ఆ దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడును. ఆ దరిద్రుడు చనిపోయే. ఎన్నారా ప్రియులారా, చావు ఎప్పుడొస్తుందో తెలియదయ్యా, ఎప్పుడైనా రావచ్చు. ఈ లోకంలో ప్రియులారా, నువ్వు కొనుక్కున్న వాచ్కి గ్యారంటీ ఉంది, ఇంట్లో ఉన్న ఫ్యాన్కి గ్యారంటీ ఉంది, నీ సెల్ ఫోన్కి గ్యారంటీ ఉంది, సెల్ ఫోన్ లో ఉన్న బ్యాటరీకి గ్యారంటీ ఉంది. కానీ నీ జీవితానికి గ్యారంటీ లేదు. లేదు లేదు ఉందా? ఎవరైనా చెప్తారా? దేవుడు అన్నాడు సామెతలు 27:1, రేపేమి సంభవించును అది నీకు తెలియదు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనములు అంటాడు, నేనైనా రేపైనా ఒకనొక పట్టణముకు వెళ్ళి వ్యాపారము చేసి డబ్బులు సంపాదిద్దాం అనుకుంటున్న వాళ్ళరా, రేపేమి సంభవించును చెప్పండి. అది నీకు తెలియదు. ఈ రోజు నేను నేషనల్ హైవేలో ఎంతో మంది ప్రయాణం చేస్తున్నారు. వారు క్షేమంగా ఇంటికి వెళ్తాం అనుకుంటారు, కానీ మధ్యలోనే వాళ్ళ జీవితాలు ఆరిపోతూ ఉన్నాయి. ఒకళ్ళు బస్సు ఎక్కి ప్రయాణం చేస్తూ వచ్చారు, ఆ బస్సు మధ్యలో కాలిపోయింది. విమానం ఎక్కి లండన్ వెళ్తున్నారు, ఆ విమానం కూలిపోయింది. ట్రైన్ ఎక్కి వెళ్తూ ఉన్నారు, ట్రైన్ గుద్ది చచ్చిపోయారు. ఈ రోజున 1 కాదు 2 కాదు, ఇలాంటి ప్రతి రోజు కూడా జరుగుతూనే ఉన్నాయి. రేపేమి సంభవించడో నీకు తెలీదు, రేపేమి జరుగుతుందో నీకు తెలియదయ్యా. మరో క్షణంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు. దేవుడు సమయం ఇచ్చినప్పుడే, దీపం ఉండగానే నీళ్ళు ఏం చేయాలి చెప్పండి అమ్మా, చెప్పండి. దావీదు గారిని దేవుడు పిలిచినా కానీ, ఇక్కడ కన్ను మూసాడు కానీ ఆయన పరదేశంలో కన్ను చెప్పండి అమ్మా, చెప్పండి. ఎక్కడున్నాడు ఆయన? మరణం అనగా ఎడబాటు. చెప్పండి, మరణం అనగా ఏంటండి? ఎక్కడ లేకుండా పోవచ్చు, కానీ ఆయన ఎక్కడున్నాడు? దరిద్రుడు ఎక్కడున్నాడండి? లాజరు ఎక్కడున్నాడు? లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు అతడు కొనుపోబడ్డాడంట. ధనవంతుడు ఎక్కడున్నాడు? బాధపడుతూ కనులెత్తి దూరం నుండి చూసి లాజరును చూసి, అబ్రహామా నా యందు కనికరపడి ఈ అగ్ని జ్వాలల్లో వేదన పడుతూ ఉన్నదే, దాహం నా నాలుకను చల్లార్చడానికి నువ్వు లాజరును పంపయ్యా. సాధ్యమా? ఈ లోకములో ఉన్నప్పుడు దేవుని గురించి చెప్పితే తృణీకరించావు. యేసు ప్రభువుని నమ్మమంటే నమ్మలేదు, మారు మనసు పొందలేదు, బాప్తిసం పొందలేదు, పరిశుద్ధాత్మ పొందలేదు, పరిశుద్ధ జీవితాన్ని జీవించలేదు. ఇప్పుడేమో నరకములో వేదన పడుతూ ఉన్నావు. తప్పించగలరా? చెప్పండి ప్రియులారా, ఎవరైనా రక్షించగలరా? అప్పుడు చెప్పండి, రక్షించగలడా? చెప్పండి. యోబు అంటాడు 8:8, నా దినములు భూమి మీద ఎలా ఉన్నాయి? నీడవలే ఉన్నాయి. నేను దిగంబరిగా వచ్చాను. మరలా చెప్పండి. వెళ్తా ముక్కు పడక పట్టుకెళ్ళిపోతాను అన్నారా? ఏమండి ఉందండి అమ్మా, ఏమన్నా ఉందండి బైబిల్లో? ఈ మధ్యలో ఒక ఆవిడ చనిపోయింది. మా శ్రీకాకుళంలోని ముక్కుకు ఉంటుందండి ఎక్కువ బంగారం, ముక్కుకే ఉంటుంది. ఇక్కడ డైమండ్లో మెరిసిపోతూ ఉంటుంది. ఆవిడ చనిపోయిన తర్వాత ఆ పిల్లలందరూ ఆ బంగారం ఇంకే చూస్తున్నారు, ఆడేం చూస్తలే. అరే ముఖం చూడండి రా, మీ అమ్మల ముఖం చూడండి రా అంటే ఆవిడ ముఖం చూస్తలేదు, వీళ్ళు ఆ బంగారం ఇంకే చూస్తున్నారు.
ఈ లోపల ఇంకో పాస్టర్ గారు వచ్చి ఏమంటే బంగారం తీసేద్దామన్నాడు. సోక ఎక్కడుందో పట్టరా అన్నాను నేను. మరి ఎలా తీయాలో నాకు తెలుసు కదా. ఈ లోపల ఆ పాస్టర్ గారు వచ్చి ఏం చేశాడంటే తోడేసి బలిలాగాడండి ముక్కులోంచి బయటికి. ఎందుకు? ఆ బంగారం కూడా ఆవిడ పట్టుకెళ్తా. ఏమన్నా పట్టుకెళ్తామా? చెప్పండి, ఏమన్నా పట్టుకెళ్తామా? ఏమండి మీకున్న కారు అట్టుకెళ్ళిపోతారండి? ఇల్లు అట్టుకెళ్ళిపోతారా? పొలాలు అట్టుకెళ్ళిపోతారా? చెప్పండి, వెండి అట్టుకెళ్తారా? బంగారం అట్టుకెళ్తారా? ఏమన్నా పట్టుకెళ్ళడా? నేను దిగంబరిగా వచ్చింది. ప్రియులారా, ఇందాక ఒక అయ్యగారు చెప్పారు, సుగంధ తైలము కంటే ఒక జన్మదినము కంటే సుగంధ తైలము కంటే ఏం పేరమ్మా? దావీదు గారు మన మధ్యన లేకపోవచ్చు, కానీ ఆయన మంచితనం, ఆయన గొప్పతనం, ఆయన త్యాగము, ఆయన ప్రయాస, ఆయన దేవుని కొరకు జీవించిన జీవితాన్ని మనము చెప్పుకుంటూనే ఉన్నాం. ప్రియులరా, ఎప్పటికే కాదు ఎప్పటికీ కూడా 15, 16, 17 ఇలాగా వీరి జీవితాంతం వరకు కూడా ఈ జ్ఞాపకార్థ కూడికలు జరుగుతూనే ఉండాలి. ఆమె చెప్పరేంటి? కొంతమంది దావీదు రాజు గారు పరలోకం చేరినట్లు ఆయన పరదేశంలో ఉన్నాడు. మనం కూడా పరదేశకు వెళ్ళాలంటే దావీదు గారి లాగే మళ్ళీ చెప్తున్నాడు, ఒకటి మారు మనసు పొందండి. ఏం పొందాలి? ఏం పొందాలమ్మా? ఏం పొందాలి? దావీదు గారు ఏం పొందారు? మనం ఏం పొందాలి? రెండోది బాప్తిసం తీసుకోండి. ఏం తీసుకోవాలి? మారు మనసు పొందాక ఏం తీసుకోవాలి? తర్వాత పరిశుద్ధాత్మను పొందండి, పరిశుద్ధంగా జీవించండి, వాక్యాన్ని చదవండి, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించండి. ఎప్పుడు దేవుడు పిలిచినా నీకు పరలోకం వెళ్ళిపోతావు, నువ్వు పరలోకం వెళ్ళిపోతావు. ప్రియులారా, ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదు. శాశ్వతమైన రాజ్యం ఏదండి? ఒక పాట ఉంది, పరలోకము పరదేశీ నెలలో మాయలో. చెప్పడమ్మా, పరదేశులమును యాత్రికులమై ఉన్నాము. ప్రియులారా, యాత్ర ఎప్పుడు ముగింపు అవుతాడో మనకు తెలియదు. దావీదు గారి యాత్ర ముగించి దైవ రాజ్యములో పరదేశులైన ఉన్నాడు. ఈ రాత్రి నీ యాత్ర ముగిస్తే నువ్వు ఎక్కడ ఉంటావు? ప్రియులారా, నువ్వు మరణించిన తర్వాత నువ్వు పరలోకానికి వెళ్తావా, పాతాళానికి వెళ్తావా? దేవుడి దగ్గరికి వెళ్తావా, దెయ్యాలుండే స్థలానికి వెళ్తావా, వెలుగులోకి వెళ్తావా, చీకట్లోకి వెళ్తావా, నిత్య వేదంలోకి వెళ్తావా, నిత్య ఆనందంలోకి వెళ్తావా? ఒక్కసారి ఉన్న పాటున ఉన్న చోటున అందరూ లేచి నిలబడి ఒక్కసారి మన జీవితాల్ని పరిశీలన చేసుకుందాం. ప్రియుడా, ఎంత కాలము నువ్వు వాయిదాలు వేస్తూ వస్తావు? ఎంత కాలము మారకుండా నీ జీవితాన్ని యథావిధిగా కొనసాగిస్తావు? ఇదే మంచి సమయము. గ్లోరీ కర సీదర శరవ. అందరూ కూడా లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రములు నాయన, దేవానికి స్తోత్రములు నాయన, దేవానికి స్తోత్రములు నాయన. ఇదిగో నాయన, దావీదు గారు నీతో నడిచాడయ్యా, తర్వాత నీ సన్నిధికి చేరుకున్నాడు. దావీదు